హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్. మా కజిన్ గణేష్ ఎంగేజ్మెంట్ అపర్ణతో చాలా బాగా జరిగింది. అలాగే వివాహం కూడా ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా జరగాలని, అన్ని పనులు పూర్తి కావాలని పసుపు దంచాలని ఆచార్య గారిని అడిగితే తర్వాత రోజే చాలా బాగుంది పసుపు దంచమన్నారు. దానికి ముందుగా రోలు రోకళ్ళు శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించాము. ఇంట్లో చిన్న రోలు ఉంది, ఎత్తు సరిపోదు అని కింద కొన్ని రాళ్లు పెట్టి హైట్ అడ్జస్ట్ చేశాం. కడిగిన రోలు రోకళ్లకు పసుపు దారాన్ని 5 పోగులుగా పోసి పసుపు కొమ్ముని కట్టి ముడివేస్తారు. ఇలా కట్టిన దారాన్ని కంకణం అంటారు. మార్నింగ్ అంతా హడావిడిగా ఉండడం వలన పసుపు కుంకుమ రాసేది ఇంకా కంకణాలు కట్టే వీడియో తీయలేదు. ఇక్కడ పసుపు దంచడానికి వచ్చే ముత్తైదువులకు బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి పూలు ఇచ్చి పసుపు దంచమంటారు. ఈ దంచిన పసుపుని జల్లిచ్చి తలంబ్రాల బియ్యం శుభలేఖలకు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఇంకా పూజలో అన్ని పనులకు ఉపయోగిస్తారు. ఇంట్లో రోకళ్ళు లేని వారు ఉన్నవారి దగ్గర నుండి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న రోకళ్లను 16 రోజుల పండుగ వరకు ఉంచాలని పెద్దలు అంటుంటారు. కొందరు అయితే పసుపును దంచి కొత్త చాటలు కూడా అలుకుతారు. విజయవాడలో అయితే మేముండే అపార్ట్మెంట్ లో లాస్ట్ ఇయర్ ఆంటీ గారు వాళ్ళ అబ్బాయి పెళ్లికి పసుపును దంచడానికి వచ్చిన ముత్తైదుల్ని పసుపు దంచాక మినప వడియాలు పెట్టించారు. ఆ వడియాలను పెళ్లి కొడుకు చేసిన రోజు ముత్తైదులకు వడ్డిస్తారట. అది వాళ్ళ ఆచారం. ఒక్కొక్కరిది ఒక్కో ఆచారం. మరి మీ ఆచారం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక వీధిలో ఏ చిన్న ఫంక్షన్ అయినా సందడి అంతా మా టామీ గాడిదే. చివరిగా పసుపు దంచడానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తారు. యాక్చువల్ గా పసుపు దంచేటప్పుడు ఒక పాట పాడతారు. ఆ పాటను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. దీని మీద ఒక షార్ట్ కూడా పెట్టాను. మీరు కూడా మీ ఇంట్లో పెళ్లికి పసుపు దంచడానికి పాట పాడే వారి కోసం ఎదురు చూస్తున్నారా? ఎవరూ దొరక్కపోయినా పర్వాలేదండి, డిస్క్రిప్షన్ లో సాంగ్ ఉంది, మీరే పాడుకోవచ్చు ఎంచక్కా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.